అంత అవసరం ఏమీ లేదు. మనం ఒక హెల్త్ ఎన్విరాన్మెంట్ యా లో యా మనం ఒక నేను మీకు ఇస్తాను. ఒకసారి తెలంగాణ కాంగ్రెస్ నుంచి మాట్లాడుకుంటాము. డాక్టర్ చరణ్ కౌశిక్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చరణ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్. ఏంటి, సింగపూర్ లో అయితే సక్సెస్ఫుల్ గా 450 కోట్ల రూపాయల పెట్టుబడితో ఐటీ పార్క్ కి సంబంధించిన ఎంఓయూలన్నీ చేసుకొచ్చారు. గత ఏడాది 40,000 కోట్ల పెట్టుబడులు దక్షిణ కొరియా, అమెరికా అప్పుడు తీసుకొచ్చారు. సరే, ఏంటి ఈసారి టార్గెట్ ఏంటి? ఈసారి మీకు కొంచెం టఫ్ ఏమో, ఎందుకంటే ఒకటి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారితోనూ పోటీ పడాలి, లేదు 10 years తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేటీఆర్ తీసుకొచ్చిన దాంతో కంపేర్ చేస్తారు. మీకు రెండు ఇబ్బందులు, సీఎం చంద్రబాబు గారితోనూ కంపేర్ చేసేస్తారు, కేటీఆర్ గారితోనూ మీకు కాంపిటీషన్ ఉంటుంది. మేడం, పోటీ అనేది ఉండాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా తెలుగు రాష్ట్రాలు అగ్రగామిగా నిలవాలి, 2047 వరకు తెలుగు రాష్ట్రాలు అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, భారతదేశంలో అగ్రగామిగా ఉండాలని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కూడా కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం లాస్ట్ ఇయర్, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంబటే దావోస్ లో 40,232 కోట్ల రూపాయలు, అదే కాకుండా దక్షిణ కొరియా నుంచి 31,502 కోట్ల రూపాయలు, మొత్తం 71,734 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిగా వచ్చినటువంటి సంవత్సరంలోనే పెట్టుబడి తీసుకొచ్చిన సందర్భం. అప్పుడు మీరు ప్రమాణ స్వీకారం చేసి అన్ప్రిపేర్డ్ గా వెళ్తే మేడం, అన్ప్రిపేర్ గా తక్షణమే, ఎందుకంటే తెలంగాణ పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా మొదటి దశలో 71,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా దావోస్ పర్యటనల ద్వారా 30,000 ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో కల్పించే విధంగా కూడా ఒప్పందం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలతో పోటీపడుతూనే తెలుగు రాష్ట్రాలు అగ్రగామిగా 2047కు భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు అగ్రగామి ఉండాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కూడా కోరుకుంటా ఉంది. అదే కాకుండా గతంలో చూసినాం మనం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా కేసీఆర్ గారైనా చీకట్లో కలిసేటోళ్ళు. ఇక్కడ మాకు ప్రజా ప్రభుత్వంలో మాకు చీకటి ఒప్పందాలు అవసరం లేదు, ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ముల కలిసి ఉండాలని చెప్పేసి తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నట్టు తెలుగు ప్రజలంతా కూడా మంచిగా ఉండాలి, అగ్రగామి ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు టీడీపీ అనో లేదు, ఇక్కడ కాంగ్రెస్ పనో మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూడలేదు. ఖచ్చితంగా ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ముల డెవలప్ కావాలా, విభజన హామీలన్నీ కూడా నెరవేరాలా, అదేవిధంగా సౌదైన వాతావరణంలో చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంది. కాబట్టి నేను ఎయిర్పోర్ట్ లో చర్చల్లో కూడా మంచి మెసేజ్ పోయినట్టుగా మేము భావిస్తాము. అదే కాకుండా $5 ట్రిలియన్ భారతదేశ ఎకానమీ ఎదగాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మేము $1 ట్రిలియన్ ఎదగాలన్న ఏకైక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ మీరు ఇలాగా ఒక లక్ష్యం పెట్టుకుని వెళ్ళారు అని అంటున్నారు. మీకు ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? అసలు హైదరాబాద్ బ్రాండే దెబ్బతీసి పడేశారు వీళ్ళు, రియల్ ఎస్టేట్ డమాల్. నేను అనేది నా ఆరోపణలు ఏం కాదు, ప్రతిపక్షాల ఆరోపణలు. అసలు బ్రాండే పాడు చేసేసారు, ఇప్పుడు వీళ్ళ చెప్తారు రియల్ ఎస్టేట్ ఇలాగ అయిపోయింది, వెండెట్టా పాలిటిక్స్ నడిచేస్తుంది ఇక్కడ, అసలు అన్ని కూడా చుట్టాల కంపెనీలకే భూములు అవి కట్టబెట్టేసి వాళ్ళ కంపెనీలతోనే చేసేసుకున్నారు. ఇది కదా మీ మీద చెప్తోంది వాళ్ళు. ఆంధ్ర రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మాత్రమే దావోస్ పోయింది. వారి పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ గారు ఏకంగా చలి గురించి -5 డిగ్రీలు -10 డిగ్రీలు ఎట్లా స్నానం చేస్తామని చెప్పేసి ఆనాడు ఏ విధంగా పెట్టుబడుల కోసం వాళ్ళు పోకుండా ఆనాడు ఏ విధంగా చేసారో సమాజంతో చూసారు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ప్రతిసారి దావోస్ పర్యటనకు వెళ్ళిండు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాలను పెట్టుబడి తీసుకొచ్చే ప్రయత్నం వారు కూడా చేశారు. అంటే మేము ఏమంటున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము తెలంగాణ అగ్రగామి నిలిచే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ప్రతిపక్షం బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు సమాధానం చెప్పాలి కదా, వాళ్ళు బ్రాండే దెబ్బతీసి పడేశారు మీరు అని మీ మీద వేస్తున్నారు నింద. మేడం, బ్రాండ్ ఇమేజ్ చుట్టాల కంపెనీలతోనే ముసుగులో వేసి చేసుకొచ్చారు. మేడం, తెలుగు రాష్ట్రాల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసింది అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్. చూసారు కదా గతంలో అమర్రాజు బ్యాటరీకి సంబంధించి ఏకంగా జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి పెద్ద గలాడ క్రియేటింగ్ తోటి తెలంగాణ రాష్ట్రం వాళ్ళు వచ్చి ప్లాట్ పెట్టిన సందర్భం. తర్వాత ఇక్కడ కూడా కేటీఆర్ గారికి సంబంధించి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని తప్ప తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెద్దగా వచ్చిన సందర్భం ఏం లేదు. ఎంతసేపు ప్రచారాలు చేసుకోవాలా, ఆరపడాలా పోవాలా, అదేవిధంగా తెలంగాణ